శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆర్టికల్ 30 ఏదైతే ప్రాథమిక విద్యా హక్కును మైనారిటీలకు మాత్రమే ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఒక కమిషన్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మైనారిటీ ముస్లిందో క్రైస్తవులో అది ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకి గ్రాంట్ ఇవ్వలేదనుకోండి, ఇమ్మీడియట్గా వీళ్ళకి రాస్తారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం నేను క్రైస్తవుని, నేను అక్కడ బడి పెడదాం అనుకున్నాను, ఈ తెలంగాణ ప్రభుత్వం నాకు భూమి ఇవ్వట్లేదు, లేకపోతే ఇది ఇవ్వట్లేదు, వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వం వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి హైకోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా ఇతని తరఫున హైకోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉంది. అంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇతని గురించి హైకోర్టుకు వెళ్ళి ఈ ప్రభుత్వానికి ఒక తీర్పు ఒక ఆర్డర్ తీసుకురావడానికి కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు ఉంది. అంటే మైనారిటీల విద్యా హక్కులని రక్షించడం కోసమని ప్రత్యేక చట్టము, ప్రత్యేక కమిషను, ప్రత్యేక వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ హిందువులకు ఏం లేదు, ఎందుకంటే హిందువులకు ప్రాథమిక హక్కే లేదు కదా, విద్యా విషయంలో ప్రాథమిక హక్కే లేదు. కాబట్టి మీకు హక్కు లేనప్పుడు మీకు ఈ చట్టాలు కానీ వీటి అమలు చేయడానికి ప్రశ్నే ఉండదు కదా. ఇది సో అయితే రాహుల్ ఈశ్వర్ అని ఒక అతను ఉన్నాడు కేరళలో. అతను ఒక స్టడీ చేశాడు ఆల్ ఇండియా మొత్తం. అతను ఏం స్టడీ చేశాడంటే 18వ సంవత్సరం వచ్చే లోపల ఒక క్రైస్తవ లేక ముస్లిం విద్యార్థి 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఔపచారిక విద్య ఆ అబ్బాయికి వాళ్ళ మతం గురించి అతనికి అందుతుంది. 1000 గంటలు అంటే 18వ సంవత్సరం లోపు 1000 గంటలు, దాదాపుగా 1000 గంటలు ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవ విద్యార్థికి. తద్వారా ఏంటి, ప్రతి క్రైస్తవుడికి తన మతం ఏంటో తెలుసు, ప్రతి ముస్లింకి తన మతం ఏంటో తెలుసు. కానీ ఒక హిందూ విద్యార్థికి ఒక నిమిషం కూడా మీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఏదో అమ్మా నాన్నోళ్ళు, బంధువులో, వాళ్ళ చుట్టాలో, అయ్యవారో, పూజారో, లేకపోతే ఏదైనా పీఠాధీశుడో అప్పుడప్పుడు ప్రవచనాలు ఇచ్చి అవి వినడం తప్పిస్తే అసలు మన మతం అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని మూల సిద్ధాంతాలు ఏంటి, అసలు అది ఎక్కడికి మనం తీసుకెళ్తుంది ఏంటి అనేది ఏ హిందువు కూడా అవగాహన లేదు. కారణం మన విద్యా వ్యవస్థ వల్లనే. దానివల్ల ఏమవుతుందంటే హిందువులు ఇల్లిటరేట్స్ అంటే మతం గురించిన నిరక్షరాస్యులు. ఒక నిరక్షరాస్యుడికి 10 పుస్తకాలు పెట్టామనుకోండి, వాడు ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదా అంటాడు. ఎందుకంటే అందులో అది కెమిస్ట్రీయా, ఫిజిక్సా, లేకపోతే తెలుగా, లేకపోతే లిటరేచరా, ఇంకోటి ఏం తెలీదు, అన్ని పుస్తకాలే కదండి అంటాడు. అట్లాగే ప్రతి హిందువు అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు, ఏ మతం గురించి తెలియని నిరక్షరాస్యుడు. హిందూ మతం అంటే తన మతం గురించి తెలీదు, పరమతం గురించి ఏదో కొద్దిగా గొప్ప తెలిస్తే ఆ కాన్వెంట్ స్కూల్లో తెలిసి ఉండొచ్చు. ఇది కేవలం హిందువులు మతరాహిత్యం కలిగిన హిందువులు మాట్లాడే మాటనే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయండి? 5 వేలు సమానం కానప్పుడు, 2 అన్నదమ్ములు సమానం కానప్పుడు అన్ని మతాలు సమానం ఎలా అవుతాయి? సింపుల్ క్వశ్చన్. కానీ నిరక్షరాస్యులైన హిందువులు వాళ్ళు, నేను ఏంటంటే హీనోస్ అంటాను, హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, అంటే నామమాత్రపు హిందువులే వీళ్ళే అంటారు. మీరు ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం కూడా ఎప్పుడూ అన్ని మతాలు సమానం అని అనడు. ఎందుకంటే తన మతం గురించి తెలుసు. తన మతం గురించి తెలిసినప్పుడు వేరే మతం గురించి దాంట్లో ఉన్న తేడాలు కూడా తెలుస్తాయి. మనకేది తెలియనప్పుడు అన్నీ సమానమే అని అనుకుంటాం. ఇది మన విద్యా హక్కులు హరించడం వల్ల, రాజ్యాంగము హిందువుల విద్యా హక్కులు హరించడం వల్ల వచ్చిన దుష్పరిణామం. ఇంకో దుష్పరిణామం ఏంటంటే ఆర్టికల్ 25లో, అది ఇంగ్లీష్లో ఉంచుకోండి, 25 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వివరణ ఉంటుంది హిందూ అంటే ఏంటి అని. అందులో ఏం చెప్తారంటే దట్స్ ఎన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. అంటే హిందూ అనగా బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా అని దాని అర్థం అన్నాడు.
అంటే బౌద్ధులు, సిక్కులు, జైన్లు వీళ్ళు హిందూ దాని కిందే వస్తారు. కానీ ఈ ప్రభుత్వాల నిరంకుశత్వం వల్ల, విద్యా సంస్థల పైన ఉన్న నిరంకుశత్వం వల్ల ఈ సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళంతా రాజకీయ ఒత్తిడి తెచ్చి మమ్మల్ని కూడా మైనారిటీగా డిక్లేర్ చేయమని వాళ్ళు చేయించుకున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళ విద్యా సంస్థల మీద ప్రభుత్వం కూడా ఏమి అజమాయిషీ చేయడానికి వీల్లేదు. దీని అర్థం అది చూసి మన కర్ణాటకలో లింగాయతులు వాళ్ళు ఏమన్నారు మర్చిపోయాను, వీళ్ళు ఏమన్నారు, ఈ జైన్లు, సిక్కులు, బౌద్ధులు మేము హిందువులం కాము, మేము హిందువులం కాదు కాబట్టి మమ్మల్ని మీరు హిందూ దాంట్లో పెట్టకూడదు. కారణం ఏంటి, విద్యా సంస్థల మీద ప్రభుత్వ అజమాయిషి వల్ల. సో హిందూ సమాజాన్ని విడగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది చూసి లింగాయతులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు, మేము హిందువులం కాదు, మా బసవ వేరు, మా సంబంధం లేదు, మమ్మల్ని కూడా హిందువులు కాని వారిగా అల్పసంఖ్యాకులుగా డిక్లేర్ చేస్తే మా విద్యా సంస్థలు కూడా మేము నడుపుకుంటామని. అట్లాగే బెంగాల్లో రామకృష్ణ మఠం స్థాపించింది ఎవరు, వివేకానందులు. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, మేము హిందువులం కాము, మమ్మల్ని హిందువులు కాదని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే మా విద్యాసం నడుపుకోవడానికి. అయితే దురదృష్టంగా చూడండి, బెంగాల్ హైకోర్టు ఇచ్చేసింది ఆర్డర్. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. వాళ్ళు ఇదే అన్నారు, అసలు వివేకానందుడు ఆయన హిందువు కాదంటే ఇంక అంతకంటే హాస్యము అపహాస్యము ఉండదా అని. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ 28, 29, 30 హిందువులకు ప్రాథమిక విద్యా హక్కులని నిరాకరించటం వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఇదేం చేస్తున్నాయి, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. చివరిగా హిందువులు చాలామంది, నా క్లాస్మేట్ ఒక అతను కాలేజ్ పెట్టాడు, సెయింట్ మేరీ కాలేజ్ అని, అతను హిందూ, అదేంట్రా ఇట్లా పెట్టాడు అని. ఏంటంటే ఈ అంతా తట్టుకోలేక, ఈ ప్రభుత్వం తట్టుకోలేక, నా ఫ్రెండ్ ఒకడున్నాడు క్రిస్టియను, వాడిని చూపించి ముందుకు పెట్టి ఆడి పేరు మీద నడుపుతున్నామని. కొంతమంది నాకు ఒక్కళ్ళు తెలుసు, అది డైరెక్ట్గా తెలీదు, ఆ విద్యా సంస్థలు ప్రభుత్వం అజమాయిషి నుంచి పోగొట్టుకోవడం ఉద్దేశంలో అతను క్రైస్తవుడిగా మారిపోయాడు. సో దట్ మైనారిటీ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మన దుస్థితి. ఆ పక్కన గ్రాఫిక్ చూడండి, హిందూస్ ఆల్సో నీడ్ హ్యూమన్ రైట్స్. అంటే హిందువులకు కూడా మానవ హక్కులు అవసరం ఉంది, ఎందుకంటే హిందువులు కూడా మానవులే. సో రాజ్యాంగపరమైన ఇంతటి విధ్వంసకర వివక్షను హిందూ నాగరికత తట్టుకోగలదా? తట్టుకొని ఎన్నాళ్ళు బ్రతకగలదు? మనము ఏమి తింటాం, మనం చికెన్ తింటే చికెన్ కాము, పప్పు తింటే పప్పు కాము, లేకపోతే ఇంకోటి అన్నం తింటే అన్నం కాము. కానీ మనం ఏం చదువుతాం అది అవుతాం. కమ్యూనిస్ట్ బాగా చదివితే కమ్యూనిజం అవుతాము, లేకపోతే హిందూ అయితే హిందూ అవుతాము, క్రైస్తవం అయితే క్రైస్తవం అవుతాము, లేకపోతే మీరు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్ అవుతారు, ఫిజిక్స్ అయితే ఫిజిసిస్ట్ అవుతారు. కానీ మనము మన పిల్లల నోట్లోకి ఏం పోతుందో మనం చూస్తున్నాం, కానీ మన మెదడులోకి ఏం పోతుందో అని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు.